వైకల్యాన్ని జయించి విజయం సాధించిన విశాల్ మార్ట్ విజయ గాథ ఏంటో తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, జీవితంలో ఓడిపోయానని అనుకునే ప్రతి ఒక్కరూ ఈ కథ తప్పకుండా వినాలి. ఎందుకంటే కొందరిని పేదరికం ఆపుతుంది, మరికొందరిని పరిస్థితులు ఆపుతాయి, కానీ కొందరిని శారీరక వైఫల్యం కూడా ఆపలేకపోతుంది. అసలు విజయం సాధించడానికి డబ్బు ముఖ్యమా, చదువు ముఖ్యమా, లేక పట్టుదల ముఖ్యమా? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఈ రోజు మనం తెలుసుకోబోయే స్ఫూర్తిదాయకమైన ప్రయాణం మనకు గొప్ప జీవిత పాఠాన్ని నేర్పిస్తుంది. జీవితంలో ఒకసారి ఓడిపోతే అంతా అయిపోయిందని చాలా మంది అనుకునే వారికి ఇది ఖచ్చితమైన ఒక సమాధానం. చాలా మంది జీవితంలో చిన్న సమస్య వచ్చినా చేతులెత్తేస్తారు, ఉద్యోగం రాలేదని నిరాశపడతారు, వ్యాపారంలో నష్టం వచ్చిందని వెనక్కి వెళ్తారు. కానీ కొందరు మాత్రం ప్రతి ఓటమిని ఒక కొత్త అవకాశంగా మార్చుకుంటారు. అదే వారిని మిగతా వాళ్ళతో పోలిస్తే ప్రత్యేకంగా నిలబెడుతోంది. నిజమైన విజేతలు ఎప్పుడు పరిస్థితుల్ని నిందించారు, పరిస్థితుల్ని మార్చడానికి ప్రయత్నిస్తారు. ఒక చిన్న వ్యాపారంతో ప్రారంభమైన ప్రయాణం ఒక్కో అడుగు ముందుకు వేస్తూ పెద్ద కలగా మారుతుంది. మొదట్లో లాభాలు రావు, ఎన్నో ప్రయోగాలు చేయాల్సి వస్తుంది. ఒక వ్యాపారం పనిచేయకపోతే ఇంకో వ్యాపారం, ఒక మార్గం మూసుకుపోతే ఇంకో మార్గం, ఇలా నేర్చుకుంటూ ముందుకు వెళ్లే వాళ్ళు చివరికి పెద్ద విజయాలను అందుకుంటారు. విజయానికి షార్ట్ కట్ ఉండదు, అనుభవమే అసలైన పెట్టుబడి. వ్యాపారం పెరుగుతున్న కొద్దీ సవాళ్లు కూడా పెరుగుతాయి. చిన్న సంస్థను నడపడం ఒక విషయం అయితే, వందల శాఖలను నిర్వహించడం మరో విషయం. కొన్నిసార్లు వేగంగా ఎదుగుదలనే ఆలోచన పెద్ద ప్రమాదంగా మారుతుంది. మార్కెట్ పరిస్థితులు మారుతాయి, ఆర్థిక మాధ్యం వస్తుంది, అప్పులు పెరుగుతాయి. మనం ఎక్కువ ప్రేమతో నిర్మించిన సంస్థనే వదులుకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. చాలా మంది అక్కడితో కథ ముగిసిపోతుంది అనుకుంటారు, కానీ నిజమైన నాయకుడు అక్కడే గుర్తుపడతాడు. ఓడిపోయానని కూర్చోడు, మళ్ళీ మొదలు పెడతాడు. ఒకసారి కూలిపోయిన భవనాన్ని ఇంకా బలంగా నిర్మించినట్టే అనుభవం అనే సంపదతో మరో ప్రయాణం మొదలు పెడతాడు. ఎందుకంటే డబ్బు పోవచ్చు, కంపెనీ పోవచ్చు, కానీ అనుభవం ఎప్పటికీ పోదు. అదే మళ్ళీ విజయానికి దారి చూపిస్తుంది. వ్యాపారంలో ఒక గొప్ప సూత్రం ఉంది. మొదటి విజయం అదృష్టం కావచ్చు, రెండో విజయం మాత్రం సామర్థ్యం. ఎందుకంటే ఒకసారి ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ నిలబడగలిగిన వ్యక్తే నిజమైన విజేత. ప్రపంచంలో గొప్ప వ్యాపారవేత్తలందరూ జీవితాన్ని చూస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళ విజయాల కంటే వైఫల్యాలే ఎక్కువ, కానీ వాళ్ళు ఆగలేదు. ఈ కథ మనకు చెప్పే అతిపెద్ద పాఠం ఏమిటంటే, శారీరక పరిమితులు విజయానికి అడ్డంకి కావు, ఆర్థిక ఇబ్బందులు శాశ్వతం కావు, ఓటమి అంతిమం కాదు. మన ఆలోచన, మన కష్టపడే తత్వం, మళ్ళీ లేచి నిలబడే ధైర్యమే మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది. జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా ఒక తలుపు మూసుకుంటే మరో తలుపు తప్పకుండా తెరుచుకుంటుంది. కానీ ఆ తలుపు కనిపించాలంటే మనం ముందుకు నడవాలి. అందుకే ఫ్రెండ్స్, మీరు ఈరోజు ఏ సమస్యలో ఉన్నా ఒక విషయం గుర్తుంచుకోండి, మీ కథ ఇంకా పూర్తి కాలేదు. ఈ రోజు ఎదురైన ఓటమి రేపటి విజయానికి పునాది కావచ్చు. మీరు మీ మీద నమ్మకం కోల్పోకండి, చిన్నగా ప్రారంభించండి, నిరంతరం నేర్చుకోండి, తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోండి. ఒకరోజు విజయం మీ తలుపులు తప్పకుండా తడుతుంది. ఈ వీడియోలోని సందేశం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ కళల కోసం పోరాడుతున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి స్ఫూర్తిదాయకమైన సక్సెస్ స్టోరీస్, బిజినెస్ పాఠాలు, మోటివేషన్ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.